కడాయి తీసుకున్నాను, బౌల్ పెట్టాను. అందులో తగినంత ఆయిల్ పోస్తాను. చికెన్ కర్రీ ఫ్రై చేసుకున్నాం కదా ఇందాక, ఇప్పుడు వేపడానికి ఆయిల్ ఒక పావు ఆయిల్ పోస్తున్నాను. మరీ ఎక్కువ కాకుండా మరి కొంచెం తక్కువగా పోసుకోవాలి. ఇదివరకే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆయిల్ ఉన్నందుకు కొంచెం తగ్గించి చేయాలి. తర్వాతకి ఆయిల్ వేడిగా కావాలి. కొంచెం వేడిగా అయినాక కొంచెం మసాలా అయినట్టుగా అయింది. ఇప్పుడు కొద్దిగా వేడిగా అయింది నూనె. గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు సిమ్లో ఉన్నది, కొంచెం కొద్దిగా పెంచాలి. కొద్దిగంత గ్యాస్ పెంచి సిమ్ పెంచాక ఇలా కోసి పక్క పెట్టిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇందులో వేసుకోవాలి. వేసాక ఇలా దోరగా వేపాలి. దోరగా వచ్చేదాకా వేపాలి. ఉల్లిగడ్డలు దోరగా వేపిన తర్వాతకి దోరగా వేపి బ్రౌన్ కలర్గా రావాలి ఉల్లిపాయలు. అలా బ్రౌన్ కలర్గా వచ్చినప్పుడే రుచిగా ఉంటుంది చికెన్ ఫ్రై. కొద్దిగంత సాల్ట్ వేయాలి. మనం ఇందాక కూడా కొంచెం సాల్ట్ వేసినందుకు ఇప్పుడు కొద్దిగంత సాల్ట్ వేయాలి. సాల్ట్ తీసుకోవాలి. ఒక స్పూన్ హాఫ్ స్పూన్ సాల్ట్ తీసుకోవాలి. తీసుకొని ఇలా కలిపెట్టాలి. సాల్ట్ వేసాం కదా, కొద్దిగా ఇలా చేయాలి. ఇంకా దోరగా కాలేదు. ఇంకా దోరగా అయ్యాక పచ్చిమిర్చి కూడా దోరగా వేపాలి. లేకపోతే కారం ఎక్కువ ఉంటుంది. తర్వాత కొంచెం లైట్గా కారం వేయాలి. ఇందాక మనం కారం వేసాము, దాని తగ్గట్టుగా
కొంచెం మామూలు ఒక చెంచాడు, హాఫ్ చెంచాడు కారం వేయాలి. ఇందాక మనం వేసుకున్నాం కాబట్టి కారం ఎక్కువ అవుతుంది కాబట్టి హాఫ్ చెంచాడు కారం వేయాలి. కారం వేసాము కదా, అదేవిధంగా లైట్గా పసుపు, లైట్గా హాఫ్ పసుపు వేయాలి. వేసాక కలబెట్టుకోవాలి, ఎందుకంటే మాడిపోతుంది. కారం పసుపు వేసాము, ఉప్పు వేసాము కాబట్టి మంచిగా కలబెట్టాలి.